జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు మహిళలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా కార్యదర్శి కొల్లకోట హరిక మాట్లాడుతూ ఇక మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించినట్లేనని పేర్కొన్నారు. గుడివాడ అమర్నాథ్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోని అనురాధ బేగంతో సహా పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. మినిస్టర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి సంచలన వ్యాఖ్యలను ఖండించడానికి మహిళలందరూ కూడా ఇక్కడ మీట్ అయ్యారు. ఆయన దీనికి ఎలక్ట్ అయ్యి ఇప్పుడు మనకి హోమ్ మినిస్టర్గా అయితే చేస్తున్నారు ఆవిడ. అలాంటి ఆవిడ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అది తప్పైనటువంటి విషయం. ఆయన ఒక ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అయితే అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే ఆయన ఏం మాట్లాడారు, విమర్శించాలంటే విమర్శించాలి, అంతేగాని పర్సనల్ లైఫ్లో ఎందుకు వాళ్ళు అసలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. వస్తారు, ఏదో ఒక స్టఫ్ ఇస్తారు, ఒక మాట అంటారు, 4 తిట్లు కాయించుకొని మళ్ళీ ఒక 3 నెలలు అప్స్పోండ్ అయిపోతారు. ఏం ఉండదు అక్కడ వాళ్ళు చేసేది. కానీ ఇలాంటి అనవసరమైనటువంటి సెన్సేషన్స్ అయితే మాత్రం క్రియేట్ చేస్తున్నారు. ఇదివరకు కూడా సేమ్ పర్సన్ నేను మళ్ళీ చెప్తున్నా, మహిళల్ని కించపరచడం, వాళ్ళని ఫిజికల్గా కానీ ఇంకా ఏ విధంగా కానీ అసాల్టేషన్ చేయడం అది చాలా పెద్ద తప్పు. ఈరోజు ఆయన అన్నది కేవలం మన హోమ్ మినిస్టర్ అయినటువంటి వాళ్ళు అవహేళన చేసిన హోమ్ మినిస్టర్ గారినే కాదు, ప్రతి మహిళ కూడా ఇది గుర్తించుకుంటుంది. ఫ్యూచర్లో వాళ్ళకి సరైన జవాబు అనేది మాత్రం చెప్తుంది. ఇది కూడా సారీ అనేది నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది అంత చిన్న విషయం ఏం కాదు. ఇంత పబ్లిక్గా ఆయన అనేసి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోరు అనే ఇంట్లో అయితే మాత్రం ఉండకూడదు. సరిగ్గా అందరూ క్వశ్చన్ చేయాలి. ఆయన రిక్వెస్ట్ అనేది సీక్ చేయాలి. ఆవిడకి రిక్వెస్ట్ ఇంకా మహిళలందరినీ కూడా అలా ఫిజికల్ ఇచ్చేసినందుకు సారీ అనేది అయితే నేను డిమాండ్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, అలాగే ప్రెస్ వాళ్ళకి మరియు విజయనగరం పట్టణంలోని 30వ డివిజన్